అందాల పోటీల వ్యతిరేక సదస్సుకు వచ్చినటువంటి ఉద్యమ మిత్రులందరికీ మరియు వేదిక మీద ఉన్నటువంటి మహిళా సంఘాల మిత్రులందరికీ కూడా చైతన్య మహిళా సంఘం తరపు నుండి ఉద్యమ అభివందనాలు. ముందుగా మే 7 నుండి మే 31 వరకు 25 రోజులుగా 140 దేశాల నుండి ప్రతిదిన మహిళలు ఈ అందాల పోటీలో పాల్గొనాలని ఒక నెల రోజుల ముందుగానే వేదికలను ఏర్పాటు చేస్తూ గ్రాండ్ ఫినాలే కానీ ముగింపు ప్రారంభం సభలకు హైదరాబాద్ను సిద్ధం చేస్తూ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి టూరిజం స్థలాలు అయితేంది, చారిత్రక కట్టడాలు అయితేంది తిప్పి చూపించడం కోసం ఒక ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. అందాల పోటీలు ఆడవాళ్ళే కాబట్టి పైనుండి కింది వరకు కూడా ఈ నిర్మాణంలో ఆడవాళ్ళు ఉంటే జనరల్ గా చూసేటువంటి వాళ్లకు అదొక విధంగా ఒక విధమైన భావజాలాన్ని చెప్పొచ్చు అనేటువంటి విధంగా ఈ మిస్ వరల్డ్ సంస్థ అయినటువంటి జూలియా మోర్లే, ఇక్కడనేమో స్మితా సబర్వాల్, వీళ్ళిద్దరు కలిసి దీన్ని ప్లాన్ చేస్తున్నట్టుగా చూపిస్తా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు తెలంగాణ అంటే ఒక ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది. అనేక పోరాటాలలో భాగస్వామ్యమై ఒక నూతన సమాజ నిర్మాణం కోసం కూడా అసూలు బాసినటువంటి ప్రాణాలు ఇచ్చినటువంటి ప్రజలు ఇక్కడ ఉంటారు. ఆ యొక్క భావజాలం ఉంది. ముఖ్యంగా తెలంగాణ కోసం 69 నుండి కూడా మొన్నట 2014 వరకు అనేక పర్యాయాలుగా అనేక ఉద్యమాల్లో భాగస్వాములై రక్తదర్పణ చేసినటువంటి తెలంగాణ ఆ 10 సంవత్సరాల ఆ పరిపాలన చూసినాం, 17 నెలలుగా ఈ పరిపాలన చూసినాం. ఇందాక మన ప్రధాన ముఖ్య సుభద్ర గారు మాట్లాడుతూ ఇవాళ ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందని చెప్పారు. ముఖ్యంగా ఒక సామెత ఉంటది, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగి నూనె అడిగిందట. మింగడానికి మెతుకే లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అట్లా ఉంది. రాష్ట్రంలో అనేక సామాజిక సమస్యలు ఉన్నాయి. చదువుకునే పిల్లలకు చదువు అందుబాటులో లేదు, ఏ వసతులు లేవు. ముఖ్యంగా మహిళల పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. ఇందాక మిత్రురాలు చెప్తూ వైద్య రంగం పరిస్థితి ఎట్లా ఉంది, విద్యారంగం పరిస్థితి ఎట్లా ఉంది, ఇవన్నీ మనం గమనిస్తా ఉన్నాం. ఏది అడిగినా కూడా బడ్జెట్ లేదనేటువంటి విషయాన్ని మనకు చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మహిళలంటే ఒక వ్యాపార సంస్థలు పెట్టేటువంటి పెట్టుబడులను అమ్మేటువంటి మార్కెట్ సరుకులు గారు. మహిళలంటే ఒక ఆత్మవిశ్వాసంతో అనేక పోరాటాల్లో భాగమయ్యి పోరాటాలు నడిపి ఒక ప్రగతిశీలంగా నైతిక విలువలతో జీవించేటువంటి ఒక మనుషులు. వాళ్ళకు ఆత్మగౌరవం ఉంది. వాళ్ళని కించపరచడం ఇక్కడ తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా మనం వ్యతిరేకిస్తాం. 1996లో జరిగినప్పుడు ఇక్కడ నుండి 150 మంది మహిళలు పోయినాం. POW వాళ్ళు ఉన్నారు, చైతన్య మహిళా సంఘం నుండి మేమున్నాం, ఇంకా విద్యార్థులు ఉన్నారు, యువకులు ఉన్నారు. 150 మంది ఇక్కడ నుండి పోయినాం. బెంగళూరులో జరిగితే ఇక్కడ నుండి పోయినాము, ఇక్కడ తెలంగాణలో జరిగితే ఊరుకుంటామా? నువ్వు తెలంగాణ అంతా తిప్పితే ఎట్లా తిప్పుతావు? ఏ ధైర్యంతోనే ఆ వాయిస్ ఇవ్వగలుగుతున్నారు. 3 రోజులు మేము పోయి అక్కడ అడ్డుకున్నాం, మమ్మల్ని పట్టుకొని 3 రోజులు తిప్పి వదిలిండ్రు. ఇక్కడ తెలంగాణలో కూడా అట్లాంటిది ఏం జరగదు. నెల రోజుల ముందే ప్రణాళికలు వేస్తున్నారు. మొన్నటికి మొన్న ఈమెవరు 2024లో ముంబైలో జరిగినప్పుడు కిరీటం ధరించినటువంటి క్రిస్టినా వచ్చిండ్రు. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయని. రేపు 25 అంటే మేలో ఇప్పుడు వచ్చేటువంటి కిరీటమును ఆమె కిరీటం ఎవరైతే గెలుస్తారో
వాళ్లకు ధరింపజేస్తుంది అన్నమాట. అంతే ఆమె ఏర్పాట్ల కోసం వచ్చి ముందుగానే ఇక్కడి భారతీయ సంస్కృతి బాగుంది అని ఆమె యాదాద్రికి వెళ్ళింది. యాదాద్రికి వెళ్ళి అక్కడ అన్ని పరిస్థితులు పరిశీలించింది. నేను ఇందాక అన్నట్టుగా చారిత్రక కట్టడాలు, ముఖ్యమైనటువంటి ప్రదేశాలు అంటే రామప్ప, లక్నవరము, యాదాద్రి, అనంతగిరి ఇట్లా ప్రకటిస్తా ఉన్నారు. అయితే అవి అపవిత్రమైపోతాయంట వీళ్ళు వెళ్ళితే. అంటే సగం బట్టలు వేసుకొని వీళ్ళు వెళ్ళడం వల్ల అపవిత్రం అయిపోతుందని విహెచ్పి నుండి ఇవాళ శశికుమార్ మాట్లాడుతూ ఉన్నారు. అట్లా ఎట్లా వస్తారు మేము అడ్డుకుంటామని. అంటే కేంద్ర ప్రభుత్వము అనుమతి లేకుండా, ప్రధానమంత్రి వారి అనుమతి లేకుండా రాష్ట్రంలోకి వస్తారా? అంటే అక్కడ పర్మిషన్ ఇస్తారు, ఇక్కడ మహిళా సంఘాలు అందరూ కూడా మరి హిందూ మతం అంటారు, ధర్మం అంటున్నారు, మీరంతా ప్రశ్నించాలి కదా అన్నందుకు ఆ వాయిస్ ఇస్తా ఉన్నారు. అది మేము అర్థం చేసుకోవాలి. మేమే కాదు, ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఇలాంటి పోటీలు ముఖ్యంగా అందరికి తెలుసు, మనకు మార్కెట్ సరుకులను అమ్ముకోవడం కోసమే 1951లో ఎరిక్ మోర్లే గారు వ్యాపార శాస్త్రవేత్తగానే ఒక వ్యాపారస్తుడు, ఆయన ప్రతిపాదించి ఆయన అక్కడి నుండి స్టార్ట్ అయినాయి, ఇవాళ ఇక్కడ వరకు జరిగినాయి. ఇవాళ ఈ పోటీ ఇక్కడ పెడితే తెలంగాణ సంస్కృతిని మొత్తం దేశాలకు ప్రపంచానికి చూపుతున్నామని. ఏం చూపిస్తున్నారు? దేశంలో ఏం జరుగుతుంది? అత్యాచారాలు ఎట్లా జరుగుతున్నాయి? కడుపులో ఉన్నటువంటి బిడ్డ బయటికి రావాలి, అమ్మాయిగా పుట్టగలుగుతుందా? పుడితే ఆమె మనుగడ ఎట్లుంది? మహిళగా ఇప్పుడు ఎలా ఉంది? ఇవన్నిటిలోకి పోను మనం అందరికి తెలిసిన విషయాలే. కాబట్టి అట్లా కేవలము ఆ రోజు స్టార్ట్ అయినటువంటి వ్యాపార సంస్థలు ఇట్లా వచ్చినాయి. 2000 సంవత్సరంలో ఆఫ్రికాలో కూడా ఈ పోటీలు వచ్చినాయి, వాళ్ళకు కూడా కిరీటం వచ్చింది. మరి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఒకప్పుడు మీరు అన్నారు కదా, ఏంది నల్లవాళ్ళు ఇది అది అని వాళ్ళు నీచంగా చూశారు కదా, అక్కడ కూడా మరి కిరీటాలు ఇచ్చారు 2000 సంవత్సరంలో. అంటే దీని అర్థం ఏంది? ఇది ప్రజలకు మనం ఖచ్చితంగా చెప్పాలి. అంటే వ్యాపారం, మార్కెట్ ఎక్కడ ఉంటుందో అక్కడే వ్యాపారం జరుగుతుంది. భారతదేశంలో 140 కోట్లకు పైగా జనాభాను ఉన్నటువంటి పెద్ద మార్కెట్ కాబట్టి దాని మీద కన్ను పడింది, ఎప్పటి నుంచో పడ్డది. ఈ పోటీ ద్వారా వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా దీన్ని అడ్డుకోవడం కోసం ఆ విద్యార్థులు, కళా సంఘాలు, యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, మహిళలు కాబట్టి మహిళలు ఒక్కరిదే కాదు ఇది. ఇందాక మిత్రురాలు చెప్పినట్టు ఆ మహిళల లోపల, మహిళనే కాదు, మహిళల లోపల కూడా పురుషాధిక్య భావజాలం ఉంటది. సమాజమే ఆ భావజాలంలో ఉంది. ఇట్లా మహిళలను ముందు చూపించినంత మాత్రంలో దీంట్లో మనం తేడా ఏం లేదు. అందరు కూడా ఖచ్చితంగా మహిళల సమస్య మహిళలే ఉండాలన్నటువంటిది కాకుండా మనం కింది నుండి కూడా చిన్న చిన్న సంఘాలు, విడి వ్యక్తులను అందరిని కూడా కలుపుకొని ఒక పెద్ద ఒక పోరాట రూపాలు తీసుకోవాలి. మనం దీని తర్వాత అవే మాట్లాడుకుంటామేమో. అట్లా మనం దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి, అడ్డుకోవాలి, దీన్ని ప్రజలకు బహిర్గతం చేయాలి. దీంట్లో ఉన్నటువంటి అంతర రహస్యాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు కృతజ్ఞతలు.